అంజలి టీవీ. రావులపాలెం అనే పల్లెటూరిలో బుచ్చయ్య చిట్టమ్మ అనే దంపతులు ఓ చిన్న హోటల్ని నడుపుతూ ఉండేవారు. వారికి ఇద్దరు కొడుకులు, పెద్దోడు అర్జున్, చిన్నోడు అరుణ్. వాళ్ళిద్దరి పెళ్లిళ్ళయ్యాక ఇంట్లోకి ఇద్దరు కోడలొచ్చారు. అర్జున్ భార్యేమో అవని, అరుణ్ భార్య అంజలి. అలా కొద్ది రోజుల తర్వాత చిట్టమ్మ ఇలా ఉంటుంది. యావండి, లేవండి, సూర్యుడు నన్నెత్తుకొచ్చేశాడు. అబ్బా, ఇంకాసేపు పడుకోనివ్వవే. ఏంటండి మీరు ఇలా పడుకుంటే మన హోటల్ ఏమైపోతుంది? పిల్లలు వచ్చేసరిగా వాళ్ళు చూసుకుంటారులే. సిన్నోళ్ళు వాళ్ళకంత అనుభవం లేదండి. ఈ రోజు ఒంట్లో నలతగా ఉంది, కాసేపు పడుకొని సాయంకాలం నుంచి హోటల్ తెరద్దాంలే. సరే, మీ ఇష్టం అని వరండాలో దిగాలుగా వస్తుంది చిట్టమ్మ. అది గమనించిన ఇద్దరు కోడళ్ళు, అత్తయ్య ఏమైంది ఇప్పుడు? ఎప్పుడూ లేనిది ఈరోజు అంత దిగులుగా కనిపిస్తున్నారు. ఏమి లేదమ్మా, మన హోటల్ గురించి ఆలోచిస్తున్నాను. హోటలా? అప్పుడు మీ అబ్బాయి గారు చెప్పారు ఏదో హోటల్ ఉందని. అవును గాని మేమొచ్చిన తర్వాత అసలు దాని ఊసే లేదు. ఏమైందత్తయ్యా? మాది ఊర్లో చిన్న హోటల్ తల్లి. విపరీతంగా కాకపోయినా అర్లేదు, బానే సాగేది. ఇద్దరు బిడ్డల పెళ్లిళ్ళు ఒకేసారి అయ్యేసరికి కొద్ది రోజు దాన్ని ఆపేశాం. అవునా? సరే, ఇప్పుడు మళ్ళీ తెరవండి. అర్జును అరుణేమో ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నారు. మీ మావయ్య గారేమో పిల్లలు చూసుకుంటారని బాధకిస్తున్నారు. ఏమవుతుందో ఏంటా అని భయంగా ఉందమ్మా. ఏం కాదులేనత్తయ్యా, మేం కూడా సాయం చేస్తాంలే. అవునత్తయ్యా అని ఇద్దరు కోడళ్ళు చిట్టెమ్మకు భరోసా ఇస్తారు. ఆ సాయంత్రానికి బుచ్చయ్య హోటల్ తెరుస్తాడు. అరుణ్, అర్జున్ ఆఫీసుల నుంచి ఇళ్ళకొస్తారు. అమ్మా అమ్మా, కాస్త టీ తీసుకోండిరా. నాకు కాఫీ అని అంటారు. కాసేపటికి అవని, అంజలి టీ కాఫీలను తీసుకొస్తారు. అదేంటి మీరొచ్చారు? అమ్మలేదా? లేదండి, మావయ్య గారితో పాటు హోటల్కి వెళ్లారు. అబ్బా, మళ్ళీ ఆ హోటల్ది మొదలు పెట్టారా? మేమిద్దరం సంపాదిస్తున్నాం కదా, ఇంక దేనికి వాళ్ళు కష్టపడ్డాం? పోనీలే అరుణ్, వాళ్ళకది ఇష్టమేమో. అవునవని, మా అమ్మకు హోటల్ అంటే చాలా ఇష్టం. హో, అందుకేనా ఉదయం అత్తయ్య అంత బాధపడ్డారు? బాధపడిందా? ఏమైంది? అది ఏమైందంటే అని జరిగిన విషయం మొత్తం చెప్తుంది. ఇంతలోనే హోటల్ నుంచి బుచ్చయ్య, చిట్టెమ్మలు దిగాలుగా తిరిగొస్తారు. అత్తయ్య ఏమైంది, అప్పుడే వచ్చేశారు? ఏంటత్తయ్య ఏం మాట్లాడరు? మీరెళ్ళి 2 గంటలు కూడా కాలేదు కదా అని ప్రశ్నలేస్తూ ఉంటారు. కాని ఇద్దరూ ఏం మాట్లాడరు. నాన్న ఏమైంది? నువ్వైనా చెప్పు. మరేం లేదురా, హోటల్ ఎదిరిచి చాలా రోజులైంది కదా. మన హోటల్ శ్మశానం అనుకొని జనాలు రావడమే తగ్గించేశారు. హా, అంతేనా? ఈ రోజే కదా నాన్న తెచ్చారు, రేపటి నుంచి చూడండి లైన్లోకి వచ్చేస్తుందిలే. అదొక్కటేనా? ఇంకోటి కూడా అయ్యింది కదా, చెప్పండి. అదేంటంటే మన ఊర్లో లేనప్పుడు ఆ రంగారెడ్డి ఆ హోటల్ని మొదలు పెట్టాడ్రా. అది కూడా మన హోటల్కి 10 అడుగుల దూరంలోనే. ఇంకా మన వ్యాపారం దెబ్బతింటుందని అమ్మ దిగులు పడిపోతా ఉంది. అయినా ఎందుకమ్మా మనకి ఈ వ్యాపారం? మేమిద్దరం సంపాదిస్తున్నాం కదా. ఇది మనందరి కోసం రా, వ్యాపారం చేసి తీరాల్సిందే. సరే సరే, అయినా మన హోటల్ స్పెషాలిటీ చిట్టెమ్మ చిట్టిగాలున్నాయి కదా. మీరొక్కసారి మొదలు పెడితే వ్యాపారం అదే పరిగెత్తుందన్నా అని ధైర్యం చెప్పాడు. ఆ మరుసటి రోజు నుంచి పూర్తి స్థాయిలో హోటల్ని నడుపుతూ ఉంటారు. రోజులు గడుస్తాయి. అవని, అంజలి ఇంట్లో పనులు చూసుకుంటూ ఉంటారు. వీళ్ళిద్దరూ హోటల్ని చూసుకుంటూ ఉంటారు. మామయ్య గారు, హోటల్ ఎలా ఉంది ఇప్పుడు? ఏదో అలా సాగుతుంది తల్లి. నాకు దిగాలుగా ఉందండి. మళ్ళీ మన హోటల్కు పాత రోజులు వస్తాయంటారా? చూద్దాం, కాస్త ఓపిగ్గా ఉండడమే. అత్తయ్య స్పెషల్ గారెల మంత్రం పనిచేయట్లేదా మావయ్య? జనాలు కొత్త రుచులకు అలవాటు పడుతున్నారు తల్లి. అంతా రంగారెడ్డి హోటల్ వైపు వెళ్ళిపోతున్నారు. అయితే మనం కూడా ఏదైనా కొత్తగా చేయాలి మావయ్య. మనమా? మనమేం చేయగలం తల్లి? ఆలోచిద్దాం అత్తయ్య అని అంటారు. ఆ మరుసటి రోజు తోడికోడలిద్దరూ చిట్టెమ్మతో కలిసి హోటల్కి వెళ్తారు. అక్కడ ఏమేం వండుతారో అన్నీ కనుక్కుంటారు. అయితే మన హోటల్లో కేవలం టిఫిన్స్ మాత్రమే పెడుతున్నామన్నమాట. అవును తల్లి, ఉదయం సాయంత్రం బాగా నడిచేది. సరే, అప్పుడు మనం మధ్యాహ్నం భోజనాలు కూడా పెడదామత్తయ్యా. మధ్యాహ్నమా? మన వల్ల అవుతుందంటారా? ఏం పర్లేదు మామయ్య,
మేమున్నాం కదా, మేం కూడా హోటల్లో మీకు సాయం చేస్తాము సరే, ఓసారి అర్జున్ అరుణ్తో మాట్లాడి చూద్దామా? ఆలోచిద్దాం అప్పుడు. అని అంటారు. ఆ సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఈ విషయం ఇద్దరితో చెప్తారు. ఆలోచన బాగానే ఉంది కానీ మీరు ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుందేమో నాన్నా. ఏం పర్లేదండి, మేం చేస్తాం. అసలు నేను అమ్మా నాన్ననే వద్దంటుంటే ఇప్పుడు మీరు చేరారా వాళ్ళతో పాటు? అంజలి అంటే చిన్నది, మీరు కూడా ఏంటి వదినా? మా కూడా ఇంట్లో ఏం తోచట్లేదు అరుణ్. మీరు కూడా ఉద్యోగాలు చేయండి పోనీ. అరుణ్ ప్లీజ్, మేము ఇది చేస్తాం. నాకు కూడా ఇలా వంటలు చేయడం అంటే భలే ఇష్టం. ఆహాహా, సరే సరే, మీ ఇష్టం, చేయండి. ఏదైనా సాయం కావాలంటే అడగండి. అని ఒప్పుకుంటారు. కొద్ది రోజులకి అనుకున్నట్టుగానే హోటల్ లైన్లోకి వచ్చేస్తుంది. మావయ్య చూసారా, మన హోటల్ ఇంకా దారిలో పడినట్టే. అవును తల్లి, ఇప్పుడు మీ అత్తయ్య ప్రశాంతంగా ఉంటుంది. ఉంటాను. జనాలు తృప్తిగా తింటే అదే చాలు నాకు. వస్తారులే అత్తయ్య, ఏం పర్లేదు. నా కోడలిద్దరూ ఎంత చక్కగా వంట చేస్తుంటే ఎందుకు రారు? వస్తారు. ఆ చిట్టమ్మ చిట్టిగారెలు, తోడి కోడలు గుమ్మగుమ్మలాడే గుత్తి వంకాయ కూర కోసం ఎవరైనా రావాల్సిందే. హా, ఊరుకోండి మావయ్య, మీరే లేకపోతే మేము ఇవన్నీ చేయగలమా? పోనీలే, ఏదేమైనా కొంచెం ధైర్యం వచ్చింది ఇప్పుడు నాకు. అని అనుకుంటారు. అలా రోజులు గడుస్తాయి. అంతా బాగానే ఉంది అనుకునే సమయానికి రంగారెడ్డి కూడా మధ్యాహ్నం భోజనాలు స్టార్ట్ చేయడంతో బుచ్చయ్య హోటల్ మళ్ళీ షాక్లోకి వెళ్ళిపోతుంది. దీంతో అయిపోయిందా మీ సరదా? ఇప్పటికైనా నా మాటిని ఇంట్లో ప్రశాంతంగా ఉండండి. ఒరేయ్ అరుణ్, నువ్వు ఆగురా. వ్యాపారం అంటే అంతే అన్నయ్యా, ఇలా పోటీగా వస్తూనే ఉంటారు. అవును నిజమే, అలా అని మనం ఆగిపోదు. ఇంకా కాస్త జనాన్ని ఆకర్షించాలి మనం. కానీ ఇంతకంటే ఏం చేస్తాంరా? ఏంటో ఏమో అంత బాగుందనుకున్న లోపు ఇలా అయి చచ్చింది. ఊరుకొండ తీయ, బావగారు చెప్పినట్లు ఏదో ఒకటి కొత్తగా చేద్దాం అని భరోసా ఇస్తారు. అలా దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఓ రోజు అంజలి వాళ్ళ నాన్న మోహన్ రావు వాళ్ళ మామిడి తోట నుంచి ఓ బస్తా మామిడికాయలు తీసుకొచ్చి వాళ్ళ ఇంటికి ఇస్తాడు. అమ్మో, ఇన్ని మామిడికాయలా బాబాయ్ గారు? తినండి తల్లి, ఈసారి కాపు ఎక్కువ కాసింది. మేమా ఇంట్లో ఇద్దరమే ఉన్నాం. మేం మాత్రం ఎన్ని తింటాం నాన్నా? ఏం కాదులే, కాసినన్ని కాయలు పచ్చడి చేసుకోండి, లేదా ఏ పప్పో పులిహోర చేసుకుంటే ఎట్టే అయిపోతాయి. ఆహా, సరే బాబాయ్ గారు. సరే తల్లి, నేను ఇకెళ్ళొస్తాను. 2 వారాల్లో ఇంకా కాయలు పంపిస్తాను అని అతను వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత అంజలికి ఓ ఐడియా వస్తుంది. అక్క, నాకు కొత్త ఐడియా వచ్చింది. ఏంటది అంజలి? ఈ మామిడికాయలు అమ్మేద్దామా? అమ్మేద్దాం, కానీ ఇలా కాదక్క. దీంతో ఊర్లో ఎవ్వరు తినని ఓ రుచికరమైన కొత్త రకం వంట చేసి అమ్ముదామక్క. వంట ఏంటదంజలి? మామూలుగా అందరికి బిర్యానీ అంటే చాలా ఇష్టం కదా. అవును, నాకైతే ప్రాణం అనుకో. ఆహా, ఇప్పుడు మామిడికాయల సీజన్ కాబట్టి మనం మామిడికాయ బిర్యానీ చేద్దామక్క. ఎలాగో తోట మంది కాబట్టి కాయలు కూడా కొనాల్సిన అవసరం లేదు. కేవలం బిర్యానీ చేసి పెడితే లాభం రావచ్చేమో. ఐడియా సూపర్ గా ఉందంజలి. కానీ ముందు 2 మామిడికాయలతో ఇంట్లో వాళ్ళకి చేసి పెడదాం. రుచిని బట్టి తర్వాత హోటల్లో పెడదాం. సరేనక్క అని గబగబా ఆ రోజు రాత్రి భోజనానికి మామిడికాయ బిర్యానీ చేసి అందరి వడ్డించి తింటారు. అబ్బా, సూపర్ గా ఉంది వదినా. ఇది ఏంటి, ఈరోజు కొత్త వంట ఏమన్నా చేశారా? ఈ రోజు హోటల్కి కూడా రాలేదురా ఇద్దరు. అవును, అసలు ఇంతకి ఏంటది? ఇంతకీ బాగుందా లేదా చెప్పండి. మాటల్లో చెప్పలేనంత రుచిగా ఉంది. కడుపుకి హాయిగా ఉంది అంజలి. కాస్త పుల్లగా, కాస్త కారంగా, నోట్లో పెట్టుకుంటే అలాగే కడుపులోకి జారిపోతుంది. అంత అద్భుతంగా ఉంది. కానీ అసలు ఇదేంటో చెప్పండి ముందు. ఇది అంజలి కనిపెట్టిన వెరైటీ రెసిపీ అరుణ్. అవునా? అవును అరుణ్, మ్యాంగో బిర్యానీ అని చెప్పి హోటల్లో పెడదాం అనుకున్న ఐడియా కూడా చెప్తారు. దీంతో అందరూ వావ్, సూపర్ ఐడియా అంజలి. థ్యాంక్ యూ బాబుగారు. అక్క కూడా నాతో సమానంగా కష్టపడింది. అక్క పక్కనే ఉంది కాబట్టి నేను ఇంత ధైర్యంగా చేశాను. బాగుంది తల్లి, చాలా బాగుంది. అయితే రేపటి నుంచి మన హోటల్లో దీన్ని పెట్టేద్దాం. సరే అత్తయ్య ఆల్ ద బెస్ట్ వదినా, ఆల్ ద బెస్ట్ అంజలి అని అంటారు. ఆ రోజు నుంచి బిర్యానీ వడ్డించడం మొదలు పెడతారు. అబ్బా,
మీ హోటల్లో ఈ మ్యాంగో బిర్యానీ సూపర్ గా ఉందండి. మా కోడలు ఇద్దరు చేశారండి. అవునా? ఇలాంటి బిర్యానీ నా జీవితంలో తినలేదు. ఓ 2 ప్యాకెట్లు పార్సల్ ఇవ్వండి, ఇంట్లో వాళ్ళకు కూడా తీసుకొని వెళ్తాను. అలాగే బాబు, అట్టాగే. ఒక 15 నిమిషాలు అలా కూర్చోండి అని అంటాడు. కొద్ది రోజుల తర్వాత ఓ రోజు అర్జున్ కూడా హోటల్కి వస్తారు. చూసావా అరుణ్, అవని అంజలి హోటల్ ఎలా మార్చేశారో? అవునన్నయ్యా, మా అమ్మా నాన్నలు ఇలా సంతోషంగా చూసి ఎన్ని రోజులైందో. నిజమే అన్నయ్యా, ఇదంతా అంజలి వదిలిన వల్లనే. మొత్తానికి తోడికోడలు మ్యాంగో బిర్యానీతో మన కుటుంబానికి ఆదాయం పెంచుతున్నారు. అవునన్నయ్యా, ఉండు, మన హోటల్ ముందు తోడికోడలు స్పెషల్ మ్యాంగో బిర్యానీ పెద్ద బోర్డు పెట్టేస్తాను అని చెప్పినట్లే బోర్డు పెడతాడు. అందరూ అంజలి అవనిని మెచ్చుకుంటూ ఉంటారు. ఆఫీసర్ గంభీరంగా హాల్లో నిలబడి కాగితాలు తీసుకోండి అని గద్దించేసరికి ఇంట్లో అందరికీ ప్రాణాలు పైపైనే తేలాడుతున్నాయి. గందరగోళంలో ఎవరికి తోచిన గదుల్లోకి వాళ్ళెళ్లి కరెంటు బిల్లుల కోసం వెతకడం మొదలెట్టారు. ఒక గదిలో ఏమో అరుణ్ అంజలి, మరో గదిలో ఏమో అరవింద్ రవళి, ఇంకో గదిలో అనురాధమ్మ రాఘవయ్య గారు. గదిలో అరుణ్ అంజలి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అరుణ్, నాకైతే కాళ్ళలోనికి పోతున్నాయిరా. అసలు మనం ఊరికి అబద్ధం చెప్తే ఈ సఫారీ సూట్ కేసు వేసుకున్నవాడు నిజంగానే ఎలక్ట్రిసిటీ బోర్డు నుంచి ఎలా వచ్చాడు? నాకు అదే అర్థం కావట్లేదు అంజలి. మనం అమ్మా నాన్నలను మార్చాలని ఈ రీఫండ్ నాటకం ఆడితే ఇప్పుడు వీడేమో జైలుకు పంపిస్తా ఉంటున్నాడు. ఏదైతే అదైంది, బయటికెళ్ళి అమ్మకు అంతా నిజం చెప్పేద్దాం అంజలి. ఇలా ఉండగా మరో గదిలో అరవింద్ రవళి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అరవింద్, నాకు తెలిసి ఇదంతా రీఫండ్ ఆఫీసర్ కాదు, మన ప్లానే. బెడ్స్ కొట్టి ఎవడో నిజమైన విజిలెన్స్ ఆఫీసరే వచ్చాడు. మనం అమ్మని ఏసీ కింద కూర్చోబెట్టాలని చూస్తే వాడు మనల్ని ఊచల వెనుక కూర్చోబెట్టేలా ఉన్నాడు. అవును రవలి, ఇక దాయడం మన వల్ల కాదేమో అనిపిస్తోంది. అమ్మకి నిజం చెప్పేసి ఆఫీసర్ కాళ్ళ మీద పడదాం పదా. ఇక అందరూ ఒక గదిలోకి చేరుకుంటారు. అక్కడ, అత్తయ్య గారు, ఒక్క నిమిషం మా మాట వినండి. మీరు నిన్న చూశాను అన్న ఆఫీసర్ ఈయనేనా మీకు పట్టుచీల గురించి చెప్పింది? ఓసే అంజలి, అసలు ఆఫీసర్ లేడు, ఏవి లేడు తల్లి. మొన్న ఆ లక్ష్మమ్మ వచ్చినప్పుడు మీ నాటకం అంతా నాకు చెప్పేసిందిలే. మీరు నన్ను మార్చడానికి ఏసీ రీఫండ్ అని అబద్ధం ఆడుతున్నారని నాకు అర్థమైంది. అందుకే మిమ్మల్ని రివర్స్ లో ఆడుకుందామని మీ జేబులు ఖాళీ చేయించడానికి నేనే ఆఫీసర్ వచ్చాడని అబద్ధం చెప్పాను. ఏంటి, ఆఫీసర్ లేరా? మరి ఈ బయటున్నవాడు ఎవడత్తయ్యా? నాకు తెలీదురా, నేను ఆడింది అబద్ధమే గాని బయటున్నవాడు మాత్రం నిజమైన ఆఫీసర్ లాగే ఉన్నాడు. ఆడికి పట్టుచెల్ల గురించి అస్సలు తెలీదు. అమ్మా, మమ్మల్ని క్షమించు. నిన్ను విసనకర నుంచి విడిపించి హాయిగా ఏసీ గాలి పీల్చుకునేలా చేద్దామనే ఉద్దేశంతోనే మేము ఆ సబ్సిడీ అబద్ధం ఆడేవమ్మా. అంతా నీకోసమే చేశామమ్మా. సరేలేరా, మీ ప్రేమ నాకు అర్థమైంది. కానీ ఇప్పుడు బయటున్న యముని ఎలా తప్పించుకోవాలి? వాడేమో ఫైన్ వేస్తానంటున్నాడు. అందరూ ఒకరికొకరు నిజాలు చెప్పుకొని ఊపిరి పీల్చుకుందాం అనుకునే లోపే బయట ఉన్న ఆఫీసర్ గట్టిగా అరిచాడు. ఏంటి లోపల మీ గుసగుసలు? కాగితాలు దొరికాయా లేదా? లేకపోతే మీ ఇంటి కరెంటు కట్ చేయమంటారా? అని కేకలు వేసేసరికి అందరూ వణికిపోతూ హాల్లోకొస్తారు. హాల్లో నిలబడ్డ ఆఫీసర్ గంభీరంగా గొంతు సవరించుకొని, ఏంటి అందరూ నా మొఖం వైపు అలా చూస్తున్నారు? కాగితాలు దొరికాయా లేదా అని గద్దించేసరికి అంజలి, రవళి, అరుణ్, అరవింద్ వణికిపోతూ లేదండి, వెతుకుతున్నాం అని నీళ్లు నములుతారు. ఆఫీసర్ ఇంకాస్త ముందుకొచ్చి, మీ ఇంటికి కరెంటు కట్ చేయాల్సింది అని అరిచేసరికి అందరూ కళ్ళు మూసుకుంటారు. కాని ఒక్కసారిగా ఆఫీసర్ గట్టిగా నవ్వడం మొదలు పెడతాడు. మీరందరూ ఇలా కంగారు పడుతున్నారేంటి అని అతడు నవ్వుతుండగానే సరిగ్గా అప్పుడే శాంతమ్మ అక్కడికొచ్చి అతడితో కలిసి పెద్దగా నవ్వడం మొదలు పెడుతుంది. అది చూసి ఇంట్లో వాళ్ళందరికీ ఏమీ అర్థం కాక తెల్ల ముఖాలేస్తారు. అమ్మో, మీ ముఖాలు చూడాలి, భలే భయపడిపోయారే. అసలు ఆఫీసర్ అనేవాడు ఇలాగే ఉంటాడా? ఏరా శివ, నీ యాక్టింగ్ అదిరిపోయిందిరా. వీళ్ళందరినీ ఒక ఆట ఆడేసుకున్నావు కదా. ఏంటి పెద్దమ్మా, ఈయన ఆఫీసర్ కాదా? మీరిద్దరు కలిసి ఎందుకు నవ్వుతున్నారు? ఆఫీసరా పాడునా? వీడు మా దూరపు చుట్టాల అబ్బాయి శివమ్మ. సినిమాలో వేషాల కోసం ట్రై చేస్తున్నాడు. నిన్నే మా ఇంటికొచ్చాడు. వీడితో నేను ఆడించిన చిన్న నాటకం ఇది. ఏంటి శాంతమ్మ, వీడు ఆఫీసర్ కదా, మరి ఇదంతా ఎందుకు చేశావు? మా ప్రాణాలు తోడేశావే
వదినా, మీరందరూ ఒకరినొకరు నిజాన్ని చెప్పుకోలేక ఒకరినొకరు బురుడి కొట్టించుకుంటూ లేనిపోని ఖర్చులు పెట్టుకుంటున్నారు. పంతానికి పోయి అసలు విషయం బయట పెట్టడం లేదు. మీలో మీరు ధైర్యం తెచ్చుకుని నిజం చెప్పుకోవాలని నేను ఈ శివతో ఈ డ్రామా ఆడించాను. మీరందరూ గదుల్లో కూర్చొని నిజాలు ఒప్పుకోవడం నేను కిటికీలోంచి చూశాను. అందుకే ఇప్పుడు బయటకొచ్చాను. అమ్మో అమ్మా, నీ తెలివితేటలు మాకంటే పదునుగా ఉన్నాయి. మీ నిజంగానే జైలుకు పంపిస్తాడేమో అని చచ్చిపోయాం తెలుసా? అవును పెద్దమ్మా, అసలు మా ప్లాన్ కి రివర్స్ అయిందని మేమెంత టెన్షన్ పడ్డామో తెలుసా? నిజమే శాంతమ్మా, ఇదంతా నా వల్లే కదా. నా అతి పొదుపు వల్ల మీరు నన్ను మార్చడానికి ఇవన్నీ చేశారు. కానీ తెలుసా, ఈ కొన్ని రోజులు ఆ అబద్ధపు రీఫండ్ ఆశతో అయినా సరే నేనొక గొప్ప జీవితాన్ని చూశాను. అందరితో కలిసి కూర్చొని తినడం, ఏసీ కింద హాయిగా కబుర్లు చెప్పుకోవడం, ఇదంతా ఎంత ఆనందాన్నిస్తుందో నాకిప్పుడే తెలిసింది. అమ్మయ్యా అనురాధ, నీ నోటి వెంట ఆ మాట వింటే చాలే. ఇన్నాళ్ళకి మన ఇల్లు మళ్ళీ ఇల్లులా మారింది. నిజమేనయ్యా, ఇప్పుడు నేను పూర్తిగా మారిపోయాను. డబ్బులు అతిగా పొదుపు చేయడం కాదు, అవసరమైన దానికి ఖర్చు పెట్టడంలోనే తృప్తి ఉందని తెలుసుకున్నాను. ఇక మీదట మన ఇంట్లో విసనకర్రలుండవు, కేవలం ఏసీ గాలి, మనందరి నవ్వులే ఉంటాయి. అనురాధమ్మ గారి మాటలకు అందరూ ఆనందంతో ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటారు. శివ, అత్తయ్య గారు, అయితే నా యాక్టింగ్ బాగున్నట్టే కదా? మరి నాకు ఆ నాటుకోడి పులుసు గారెలు పెడతారా అని అడిగేసరికి అంతా గొల్లున్నవుతారు. ఇక కొంత సమయం గడిచిన తర్వాత అందరు కూడా సరదాగా జరిగిపోయిన వాటిని చెప్పుకుంటూ నవ్వుకుంటూ భోజనం చేస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి లైన్మెన్ రాజు వస్తాడు. ఏవండి రాఘవయ్య గారు, ఈ నెల కరెంటు బిల్ వచ్చింది, ఇదిగోండి తీసుకోండి. ఈసారి మీ మీటర్ మామూలుగా తిరగలేదు, గిర్ర 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 అంటూ రికార్డు సృష్టించింది. కంగారుగా రాజు దగ్గరికి వెళ్లి అనురాధమ్మ, ఏరా రాజు, ఎంత వచ్చిందిరా, అంత భయంకరంగా చెప్తున్నావు? అప్పుడు అంజలి రవళి చెవిలో ఇలా అంటుంది. అమ్మో రవళి, సరిగ్గా అత్తయ్య గారు మారారు అనుకునే టైంకి ఈ రాజుగాడి బిల్లు పట్టుకొచ్చాడేంటే? ఇప్పుడు ఆ అమౌంట్ చూసి అత్తయ్య గారు మళ్ళీ పాత పిసినర్లా మారిపోతారేమని భయంగా ఉందే. అవునక్క, ఆ బిల్లు ఎక్కువ అంటే అత్తయ్య గారు మళ్ళీ ఆ విసనకర తీసి మన నెత్తిని కొట్టినా ఆశ్చర్యం లేదు. ఓసి నా కోడల్లారా, మీరేం కంగారు పడకండి. నేను మాట ఇచ్చాను కదా మారిపోయానని. ఇక మీదట పిసినార్తనం ఉండదు. బాబు రాజు, చెప్పు ఎంత వచ్చింది? పెద్దమ్మా, ఈ నెల మీ బిల్లు 5,000 రూపాయలు వచ్చింది. 5,000? నా రెక్కల కష్టం, నా పొదుపంతా ఏసీ గాల్లో కలిసిపోయిందా అంటూ ఒక్కసారిగా సోఫాలో కళ్ళు తిరిగి పడిపోతారు. అప్పుడు అందరూ అత్తయ్య గారు అమ్మా ఏమైంది అంటూ కంగారుగా నీళ్లు తెచ్చి ఆవిడ ముఖం మీద చల్లుతారు. అనురాధ లేవే, అంతా మన వాళ్ళ కోసమే కదా ఖర్చయింది, లే. మెల్లగా కళ్ళు తెరిచి అందరి ముఖాలు చూసి నవ్వుతూ, ఎందుకలా చూస్తున్నారు? 5,000 అనగానే గుండె ఒక్క నిమిషం ఆగినట్టు అనిపించిందిలే గాని నేనే మనసు మార్చుకున్నానుగా. పర్లేదు బాబురాజు, 5,000 కట్టేద్దాం. ఆ గాలికి మీ అందరి నవ్వులకి మాత్రం ఖర్చు చేయలేకపోతే ఎట్టా? ఏంటి పెద్దమ్మా, మీరేనా ఈ మాట అంటున్నది? పోయిన నెల 100 రూపాయలు బిల్లు వస్తేనే నా మిషన్ పీకేస్తా అన్నావు, ఇప్పుడు 5,000 హ్యాపీగా కడతానంటున్నావా? భలేగా ఉందే. ఒరే రాజు, ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ పెద్దమ్మ మన ఇంటి బిల్లే కాదు, నీ కరెంటు బిల్లు కూడా కట్టేసేలా ఉంది గాని అంతలా మారిపోయింది మన అనురాధ. అవునా పెద్దమ్మా? అయితే మా ఇంటి బిల్లే కాదు, ఈ ఊరు మొత్తం కరెంటు బిల్లు నువ్వే కట్టు పెద్దమ్మా. అందరు ఏసీలు వేసుకొని నీ పుణ్యమాని చల్లగా పడుకుంటారు. అంతొద్దులేరా బాబు, మన ఇంటి వరకు మనం చల్లగా ఉంటే చాలు. పొదుపు ఉండాలి గాని అది ప్రాణాలు తీసేలా ఉండకూడదు అని అర్థం చేసుకున్నానయ్యా. అనురాధమ్మ గారి మాటలకు అందరూ గొల్లు నవ్వుతారు. శాంతమ్మ, చూసావా, ఎన్నాళ్ళు రూపాయి దాచుకుంటేనే సంసారం అనుకున్నాను. కానీ నువ్వు ఈరోజు నా కళ్ళు తెరిపించావు. ఈ 5,000 రూపాయల బిల్లు కంటే నా కొడుకులు కోడళ్ళు నా పక్కన కూర్చొని నవ్వుతున్న నవ్వులకి ఎలా కట్టలేనమ్మా. నా మీద ఇంత ప్రేమ చూపిస్తూ నన్ను మార్చడానికి నువ్వు పడ్డ తపనకి నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావట్లేదు. అయ్యో వదిన, అలా ఎందుకంటావు? మనం వదిన మరదలం మాత్రమే కాదు, ఒకే ఇంట్లో పెరిగిన అక్కా చెల్లెల్లాంటి వాళ్ళ వదిన. అయినా ఇదంతా నేనొక్కదాన్నే చేసిందేం కాదు వదినా. ఈ ప్లాన్ వేసింది నిన్ను వ్యసనకర నుంచి విడిపించి ఏసీ కింద కూర్చోబెట్టాలని ఆరటపడింది నీ కోడల్లే. నేనందులో ఓ చిన్న పాత్రను మాత్రమే పోషించాను. నీ మీద వాళ్లకున్న ప్రేమ ఈ నాటకాన్ని నడిపించింది. ఆ విషయం నాకు ముందే అర్థమైందిలే శాంతమ్మా.
ఈ అబద్ధపు రీఫండ్లు ఆఫీసర్లు బంగారు కాయల వెనక నా కోడల తెలివితేటలున్నాయని నాకు ముందే తెలుసు. కానీ ఆ అబద్ధం వెనకున్న వల్ల స్వార్థం లేని ప్రేమను చూసి నేను ఏమీ తెలియనట్టే ఉండిపోయాను. పైగా ఇందాకే కదా వాళ్ళందరూ కూడా నిజాన్ని నా ముందు ఒప్పుకున్నారు అంటూ నవ్వుతుంది. అత్తయ్య గారు, మిమ్మల్ని బాధ పెట్టాలనే ఉద్దేశం కాదండి. మీరు మా కోసం ఎంతో పొదుపు చేస్తారు. కానీ పొదుపులో మీ ఆరోగ్యాన్ని, మీ సుఖాన్ని మర్చిపోతున్నారు. అందుకే మేమంతా ఈ నాటకం ఆడాం. మమ్మల్ని క్షమించండి అత్తయ్య. అవునత్తయ్య, మీరు హాయిగా నిద్రపోవాలని, అందరం కలిసి పండగలా ఉండాలని ఇలా చేశాం. మీరు మారిపోయి మమ్మల్ని ఇంత గొప్పగా దగ్గరికి తీసుకుంటారని మేము ఊహించలేదు. కోడలిద్దరిని దగ్గరికి తీసుకొని, చాలెమ్మా, ఇన్నాళ్ళు మిమ్మల్ని పిసిడారి అత్తలా ఏడిపించారు. కానీ ఇక మీదట మీ ఇంట్లో పొదుపు మాత్రం ఉండదు. కేవలం మనందరి నవ్వుల మాత్రమే ఉంటుంది. ఈ 5,000 బిల్లు కట్టడానికి నాకు ఏమాత్రం బాధ లేదు. ఎందుకంటే ఆ డబ్బుతో నేను నా పిల్లల సంతోషాన్ని కొనుక్కున్నాను. చూసావా శాంతమ్మ, నీ దెబ్బకి మా అనురాధ ఇప్పుడు ఎంత గొప్పగా మాట్లాడుతుందో. ఇన్నాళ్ళకి నా సంసారం పచ్చగా కలకలలాడుతుంది. అనురాధమ్మ గారు తన కోడళ్లను, మరదలు శాంతమ్మను భావోద్వేగానికి లోనవుతారు. ఆ హాల్లో ఇప్పుడు కేవలం ఏసీ చల్లదనమే కాదు, ఒక కుటుంబం మళ్లీ ఒకటైన వెచ్చదనం కూడా ఉంది. రాజు లైన్మెన్ కూడా ఆ సీన్ ను చూసి, అమ్మో, అనురాధమ్మ గారు ఇలా మారిపోయారంటే ఇక ఈ ఊళ్ళో అందరూ ఏసీలు వేసుకోవాల్సిందే అని నవ్వుకుంటూ బిల్లు తీసుకుని వెళ్తాడు. ఆ రోజు నుంచి అనురాధమ్మ ఇల్లు ఒక స్వర్గంలా మారిపోయింది. వదిన మరదల మధ్య ఉన్న పాత అనుబంధం మళ్లీ చిగురించింది. అంజలి, రవలి తమ అత్తగారిని ఒక మహారాణిలాగా చూసుకుంటుంటే, అనురాధమ్మ గారు తన పొదుపును కేవలం అవసరాలకే పరిమితం చేసి కుటుంబం సంతోషానికి పెద్దపీట వేశారు. అనురాధమ్మ గారి ఈ ప్రయాణం ఒక విషయాన్ని చాటి చెప్పింది. డబ్బును పొదుపు చేయడం అవసరమే, కానీ మనుషుల ప్రేమను, సుఖాన్ని పొదుపు చేయడం అంతకంటే ముఖ్యం. ఆ ఇల్లు ఇప్పుడు కేవలం ఇటుకల గోడలు కాదు, ప్రేమాభిమానాల నిలయం. శాంతమ్మ, అనురాధమ్మ, అంజలి, రవలి వీరందరూ కలిసి ఇప్పుడు ఒకే పడవలో ప్రయాణిస్తూ ఆ గ్రామంలోనే అత్యంత సంతోషకరమైన కుటుంబంగా పేరు తెచ్చుకున్నారు. ఆ ఏసీ గాలిలో ఇప్పుడు కేవలం చల్లదనమే కాదు, అనురాధమ్మ గారి మనసు మారిన తీయదనం కూడా నిండుంది. ఆ విధంగా ఈ కథ సుఖాంతమైంది. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.